ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా హరహర మహాదేవ. ఓం నమ శివాయ. స్నేహితులారా, 33 కోట్ల దేవతలు ఈ క్షణంలో మీ చుట్టూ రక్షణగా నిలబడి ఉన్నారు. ఈ భూమి మీద మకర రాశి వారికి శాశ్వతంగా ఓడించే శక్తి ఏది పుట్టలేదు. రాబోయే 24 గంటల నుండి తదుపరి 4 రోజుల మీ జీవితంలో అత్యంత కీలకమైనవి కాబోతున్నాయి. శని, గురు, రాహుల అద్భుత సంచారంతో 4 దిక్కుల నుండి మీ అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయండి. గతంలో 3 సార్లు చావు అంచుల వరకు వెళ్లిన మిమ్మల్ని కాపాడిన దివ్య శక్తులు ఇప్పుడు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే వీడియోని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. అసలు స్కిప్ చేయకండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, 33 కోట్ల దేవుళ్ళు దేవతలు మీతో ఉన్నారు. ఈ భూమి మీద మిమ్మల్ని శాశ్వతంగా గెలవగలిగే వారు ఎవ్వరు పుట్టలేదు. ఒకవేళ మీరు ఈ వీడియోని ఇప్పుడే వదిలేస్తే అత్యంత ఖచ్చితంగా బాధపడతారు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోయే మాట కేవలం మీకోసమే. ఇది ఏదో సాధారణ భవిష్యవాణి అయితే కాదండి. ఇది ఏదో సాధారణ రాశిఫలం కూడా కాదు. ఇది మీ ఆత్మలోని అత్యంత లోతైన మూలలను తాకే నిజమని చెప్పుకోవచ్చు. మరి స్నేహితులారా, 33 కోట్ల దేవతలు ఈ క్షణంలో మీ చుట్టూ నిలబడి ఉన్నారు. మీరు ఒంటరి వారు కారు. మీరు ఎప్పుడు ఒంటరిగా లేరు. మీ చుట్టూ ఒక దివ్యమైన రక్షా చక్రం యాక్టివేట్ గా మారింది. అది ఎంత శక్తివంతమైనదంటే సాధారణ కళ్ళు దానిని అస్సలు చూడలేవు. 4 దిక్కుల నుండి ధన మార్గాలు తెరుచుకోబోతున్నాయి. ఉత్తరం నుండి, దక్షిణం నుండి, తూర్పు నుండి, పడమల నుండి, ప్రతి దిక్కు నుండి కూడా అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయండి. వాటి ద్వారా సమృద్ధి మీ వైపు అయితే దూసుకొస్తుందని చెప్పాలి. అన్నిటికంటే పెద్ద విషయం వినండి. ఇప్పటి వరకు ఈ భూమిపై మిమ్మల్ని శాశ్వతంగా ఓడించిన వారు ఎవరు పుట్టలేదు, ఎవరు లేరు కూడా. ఏ శత్రువు, ఏ పరిస్థితి, ఏ గ్రహం, ఏ దోషం కూడా ఈ దేవతలు మీ జీవితాన్ని కాపాడుతున్నారు. ఇప్పటికే మిమ్మల్ని 3 సార్లు చావు అంచు వరకు వెళ్తే కాపాడారు. 3 సార్లు 3 వేరేరు సందర్భాల్లో మీ ఊపిరి ఆగిపోతుంది అనుకున్న క్షణాల్లో, అంతా ముగిసిపోయింది అని మీరు సొంతంగా అనుకున్న వేళల్లో అకస్మాత్తుగా ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని వెనక్కి లాక్కొచ్చింది. ఇది నిజమైతే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, మీ మకర రాశి వారైనా, లగ్నమైన చంద్రరాశి అయినా, లేదా మిమ్మల్ని మీరు మకర రాశి వారిగా భావించినా సరే రాబోయే కొన్ని నిమిషాలు మీ జీవితాన్ని మార్చగలవు. వింటూనే ఉండండి. ఈ వీడియోని అస్సలు ఆపకండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి స్నేహితులారా, మీరు రోజు ఎన్నో రాశుల వీడియోలు చూస్తుంటారని మాకు తెలుసు. ఎక్కడో వేరే రాశి గురించి, ఎక్కడో సింహరాశి గురించి, ఎక్కడో కన్యా రాశి గురించి, ఎక్కడో వేరే ఇతర రాశుల గురించి మాట్లాడుతుంటారు. కానీ ఈ రోజు ఈ మాట కేవలం మకర రాశి ప్రతినిధులైన మీకోసం మాత్రమేనండి. మీ జాతకంలో మకర లగ్నం ఉన్నా, లేదా చంద్రుడు మకర రాశిలో ఉన్నా, లేదా మీరు పుట్టుకతోనే మకర రాశి వారైనా సరే ఈ వీడియో మీకోసమే రూపుదిద్దుకుంది అని చెప్పబడింది. అలాగే ఈ రోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పబోతున్నాను. దాన్ని చాలా తక్కువ మంది మాత్రమే వినగలుగుతారు. విన్నవారిలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. మీపై ఉన్న రక్షణ కవచం ఎంత బలంగా ఉందో సాధారణ కళ్లకు కనిపించదు. జనాలు మిమ్మల్ని సీరియస్ గా, మౌనంగా ఉంటారు కాబట్టి బలహీనులు అనుకుంటారు. అయితే జనాలు మిమ్మల్ని సులభమైన వేట అనుకుంటారు. మీ ఓర్పును చూసి మీరు విరిగిపోతారు, ఓడిపోతారు, లొంగిపోతారు అని అనుకుంటారండి. కానీ నిజానికి మీ చుట్టూ 33 కోట్ల దేవతలు సైతం నిలబడి ఉన్నారు. ఇది ఏదో ఒక విచిత్రం కాదు. ఇది ఏదో భావోద్వేగపు మాట కాదు. ఇది మకర రాశి వారి జాతకం యొక్క అసలు నిజం. నేను మొదట్లో చెప్పిన దివ్య రక్షణ చక్రం ఇదే. మిమ్మల్ని 3 సార్లు మరణం వంటి పరిస్థితుల నుండి బయటపడిసిన శక్తి కూడా ఇదేనండి. 3 సార్లు ప్రతిసారి అంతా మూసిపోయిందని మీరు అనుకున్నప్పుడు ఏదో ఒక అదృశ్య హస్తం మిమ్మల్ని బయటకైతే లాగేసింది. ఆ చెయ్యి ఎవరో కాదు, అదే ఈ దేవతల సమూహ ఆశీర్వాదమే. అది మీ చుట్టూ యాక్టివేట్ గా మారుతుంది. ఆ ఆశీర్వాదం ఎంత లోతైనదంటే మీ శ్వాస ఆగిపోతుందనుకున్న వేళ కూడా మిమ్మల్ని కాపాడిందన్నమాట. ఈ ఆశీర్వాదం ఎంత శక్తివంతమైనదంటే మీరు చీకటిలో మునిగిపోతున్నప్పుడు కూడా మిమ్మల్ని వెలుగు వైపు లాక్కొచ్చింది. మరి స్నేహితులారా, మకర రాశి వారు అమ్మవారి కృప పొందడానికి ముందుగా వీడియోకి ఒక మంచి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో
భక్తి భావంతో హృదయంతో కామెంట్ సెక్షన్ లో శ్రద్ధగా జై దుర్గామాత హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఏదో రాయడం కోసం కాదు, అమ్మవారి కృప మీకు మరియు మీ ఇరు కుటుంబాలకు దక్కాలని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మకర రాశి వారి ఇంట్లో అమ్మవారి ప్రత్యేక కృప యొక్క అనుభూతి కూడా కలుగుతుంది. వారి ఇంట్లో ప్రశాంతత వస్తుంది, వారి ఇంట్లో రక్షణ పెరుగుతుంది, వారి ఇంట్లో అమ్మవారి ఆశీస్సులు కూడా కురుస్తాయండి. అలాగే మీరు ఇప్పుడు రాబోయే 24 గంటల నుండి రాబోయే 4 రోజుల వరకు ఉండే సమయపు గ్రహశక్తి గురించి మాట్లాడితే మీ రాశాధిపతి అయిన శని అలాగే గురు మరియు రాహుల ప్రభావం ఈ సమయంలో మీపై చాలా తీవ్రంగా మరియు అనుకూలకంగా ఉంది. శని మీ రాశికి మరియు ద్వితీయ భావాన్ని ప్రభావితం చేస్తూ మిమ్మల్ని క్రమశిక్షణతో కూడిన కష్టాల గుండా నడిపిస్తున్నారు. కొన్నిసార్లు అంతా అయిపోయిందని, ధన మార్గాలు దారులు మూసుకుపోయాయని, జనాలు తోడుగా లేరని అనిపించవచ్చు. కొన్నిసార్లు జీవితం మిమ్మల్ని ఒంటరిని చేసిందని కూడా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఇక ముందుకు వెళ్లే దారి లేదని కూడా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో శని భగవానుడు తన సొంత రాశి ప్రతినిధులైన మిమ్మల్ని లోపల నుండి ఎంత బలంగా మారుస్తారంటే ఇకపై మిమ్మల్ని ఎవ్వరూ విడిచేయలేరు. గతంలో మిమ్మల్ని సులభంగా ప్రభావితం చేసిన వారు కూడా ఇప్పుడు మీ ముందు నిలబడలేరు. గతంలో మీ మౌనాన్ని, మీ బలహీనతను వాడుకున్న వారు కూడా ఇప్పుడు మీ ముందు బలహీన పడిపోతారు. ఈ ప్రక్రియ వల్లే మకర రాశి వారి చుట్టూ ఉన్న దివ్య రక్షా చక్రం మరింత బలపడుతుంది. అసలైన శక్తి బయటి నుండి కాదు, అంతరంగం నుండి వస్తుందని శని మీకు నేర్పుతున్నాడు. అంతా కోల్పోయినా మీలో నాశనం కాదని, ఎవరు లాక్కోలేరని పట్టుదల ఎంతో ఉందనే సత్యాన్ని మీకు శని భగవానుడు మీకు చూపించబోతున్నాడు. వృషభ రాశిలో ఉన్న గురు భగవానుడు కృప మీ పంచమ భావం నుండి నెమ్మదిగా తెరుచుకోబోతుంది. గురువు ఆశీర్వాదం ఎప్పుడు ఒకేసారి రాదు, అది నెమ్మదిగా పొరలుగా వస్తుంది. అంటే నెమ్మదిగా వస్తుంది. మొదట అది మీకు వివేకాన్ని ఇస్తుంది, తర్వాత శక్తినిస్తుంది, ఆపై సరైన దారిని కూడా చూపిస్తుంది. మరి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మిమ్మల్ని 3 సార్లు కాపాడిన దివ్య రక్షణ చక్రమే ఇప్పుడు మీ కెరియర్ మరియు ధన మార్గాలు తెరవబోతుంది. అందుకే గడిచిన కొన్ని నెలల్లో మీరు 3 పెద్ద నష్టాలు జరగబోయే సందర్భాల నుండి బయటపడ్డారు. ఏదైనా ప్రమాదం, ఏదైనా భారీ నష్టం, అంతా మూసిపోయిందనుకున్న పరిస్థితి నుండి కూడా మీరు బ్రతికి బయటపడ్డారు. ఇది తాత్కాలికం కాదు, ఇది 33 కోట్ల దేవతల రక్షణ అని చెప్పవచ్చు. మరి స్నేహితులారా, మీరు ఒంటరి వారు కారని మీకు పదే గుర్తు చేస్తున్న రక్షణ కూడా ఇది. మీ జీవితం ఇంకా ముగిసిపోలేదని మీకు పదే చెప్తున్న రక్షణ ఇది. ఇప్పుడు మకర రాశి వారు అదృష్ట ద్వారాలను తెరవబోతున్న రక్షణ ఇది. మీరు గమనించే ఉంటారు, మీరు బాగా నిరాశలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏదో ఒక చిన్న సంఘటన మీకు మళ్లీ ఆశనిస్తుంది. ఎవరో ఒక ఫోన్ చేస్తారు, ఎవరో ఒక వ్యక్తి ఎదురవుతారు, ఏదో ఒక దారి కనిపిస్తుంది. ఇదంతా కూడా తాత్కాలికమని ఎప్పుడు అనుకోకండి. ఇదంతా అదే దివ్య చక్రంలో భాగమే. అది మీ చుట్టూ యాక్టివేట్ గా ఉంటుంది. మీ తృతీయ భావం పైన మీనరాశిలో సంచరిస్తున్న రాహు కూడా ప్రస్తుతం మీ జీవితంలో తీవ్రమైన అనుకూలకమైన ప్రభావం చూపుతున్నాడు. రాహు భ్రమలను సృష్టిస్తాడు, కానీ ఆ భ్రమల నుంచే అసలు నిజం బయటకు వస్తుంది. మీకు సరిపడని విషయాల నుండి రాహు మిమ్మల్ని దూరం చేస్తారండి. మిమ్మల్ని కిందికి లాగే వ్యక్తుల నుండి రాహు మిమ్మల్ని దూరం చేస్తున్నాడు. రాహు తన పని పూర్తి చేయగానే మీ నుండి దూరమైనవన్నీ కూడా నిజానికి మీకు బరువుగా మారినవేనని మీకు అర్థమవుతుంది. రాబోయే 24 గంటల నుండి 4 రోజుల వ్యవధిలో శని, గురు, రాహు అనే ఈ 3 గ్రహాలు మీ జీవితంలో ఒక ప్రక్రియను నడిపిస్తున్నాయి. అందులో పాతదంతా విరిగిపోతుంది, కొత్తదంతా రూపుదిద్దుకుంటుంది. విరిగిపోవడం బాధాకరంగా అనిపిస్తుంది, కానీ ఆ విచ్ఛిన్నమే కొత్త ప్రారంభానికి పునాది అవుతుందండి. మకర రాశి వారి చుట్టూ ఒక రక్షణ చక్రం ఈ ప్రక్రియ సురక్షితంగా మారుస్తుందని చెప్పాలి. ఒకవేళ ఈ చక్రం లేకపోతే ఈ మార్పు మిమ్మల్ని విరిచేసేది, కానీ ఈ చక్రం ఉంది కాబట్టే ఈ మార్పు మిమ్మల్ని బలంగా మారుస్తుంది. 3 సార్లు మిమ్మల్ని కాపాడారు, 3 సార్లు మిమ్మల్ని మరణం అంచుల నుండి వెనక్కి తెచ్చారు. ఇది చిన్న విషయం అయితే కాదు. మకర రాశి వారి ఆత్మపై ఇంకా చాలా పెద్ద పని మిగిలే ఉందనడానికి ఇది నిదర్శనం. మీ జీవితం ఇంకా ముగియలేదు, మీ లక్ష్యం ఇంకా పూర్తవలేదు. ఇప్పుడు ఈ దివ్య రక్షణ మరింత బలపడుతున్న వేళ. 4 దిక్కుల నుండి ధన మార్గాలు తెరుచుకోబోతున్నాయి. ఈ ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇవి అవకాశాలు, ఇది గౌరవం, ఇది బంధాలు, అలాగే ప్రశాంతత కూడా. గతంలో మిమ్మల్ని పట్టించుకోని వారు ఇప్పుడు మీ వైపు చూస్తున్నారు. మూసుకుపోయిన అదృష్టం ఇప్పుడు నెమ్మదిగా తెచ్చుకో
ఇవ్వబోతుంది. కానీ ఇదంతా మీరు ఈ రక్షణ గుర్తించినప్పుడే జరుగుతుంది. మీరు ఒంటరివారు కాదని అర్థం చేసుకున్నప్పుడు, ఈ దేవతలు మీతో నిలబడి ఉన్నారని మీరు అనుభూతి చెందినప్పుడే ఇది సాధ్యమవుతుంది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో అవును పరమేశ్వరుడు మాకు దారిని చూపిస్తారు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి స్నేహితులారా. ఎందుకంటే నిండు మనసుతో పిలిచే వారిపైనే అమ్మవారి కృప కూడా కురుస్తుంది. మరియు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు మకర రాశి వారైనా, లగ్నమైనా, చంద్రరాశి అయినా, జన్మరాశి అయినా సరే ఈ రోజు ఈ మాట కేవలం మీకోసమే చెప్పబడుతుందని తెలుసుకోండి. మీ చుట్టూ రక్షణ చక్రం యాక్టివేట్ గా ఉంది. ఇప్పుడు ఆ చక్రమే మీ అదృష్ట ద్వారాలు తెరవబోతుంది. వింటూ ఉండండి, నమ్మకం ఉంచండి. మీరు ఒంటరి వారు కాదని తెలుసుకోండి. మకర రాశి వారి కెరియర్ లో ఉన్న స్తబ్దత ఇక ముగియబోతుంది. గడిచిన కొన్ని నెలలుగా ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి. 4 దిక్కుల నుండి ధన మార్గాలు తెరుచుకుంటాయి. ఇది కేవలం మాటల కోసం చెప్పేది కాదు. నేను ప్రారంభంలో హెచ్చరించిన 4 దిక్కుల నుండి ధన మార్గాలు తెరుచుకుంటాయి అనే విషయం ఇదే. ఉద్యోగం చేసే వారికి అకస్మాత్తుగా ప్రమోషన్ సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్కడో బదిలీ గురించి మాటలు నడుస్తున్నాయండి. ఎక్కడో కొత్త ప్రాజెక్టు లభించబోతుంది. ఎక్కడో నిలిచిపోయిన పాత బాకీ అకస్మాత్తుగా క్లియర్ అవుతుంది. వ్యాపారం చేసే వారికి కూడా రాబోయే 24 గంటల నుండి 4 రోజుల సమయం చాలా ముఖ్యమైనది. కొత్త క్లయింట్లు రాబోతున్నారు. పాత రావాల్సిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందండి. కొందరు ఊహించని మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వారు ఎప్పుడూ ఊహించి ఉండరు. కొందరికి ఆశలు వదిలేసుకున్న పాత పెట్టుబడుల నుండి కూడా లాభాలు రావచ్చు అని గుర్తుంచుకోండి. ఈ ధనం మీ కష్టానికి దక్కే ఫలితంగా వస్తుంది. ఏ మంత్రదండంతోనో రాదు, కానీ మీరు ఊహించని మార్గాలు తెచ్చుకుంటాయి. మీ చుట్టూ ఉన్న దివ్య రక్ష చక్రం ఇప్పుడు కేవలం కాపాడడమే కాకుండా మీ జీవితంలో సమృద్ధికి దారులు తీస్తుండడం వల్లే ఇదంతా సాధ్యమవుతుంది. మిమ్మల్ని తక్కువ చేసి చూడాలనుకున్న వారు, మీ ఎదుదల చూసి ఓర్వలేని వారు తమ గోతులో తామే పడిపోతారు. మీరు ఏమీ చేయనవసరం లేదు, కాలమే పనిచేస్తుంది. మీ పురోగతి వారికి సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఈ భూమి పైన మకర రాశి వారిని శాశ్వతంగా ఓడించిన వారు ఎవరు పుట్టలేరు. ఈ వాక్యం వినడానికి మాత్రమే కాదు, ఇది మీ జాతకంలోని లోతైన నిజమండి. ప్రతిసారి మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నించిన వారు కూడా చివరికి తామే ఓడిపోతారండి. ఇప్పుడు కూడా అదే పునరావృతం కాబోతుంది. ధనంతో పాటు సంబంధాల మాట కూడా అంతే ముఖ్యం. ప్రేమ, బంధాల విషయాల్లో కూడా ఈ సమయం మీకు కొంత గందరగోళంగా ఉన్నప్పటికీ చివరికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్న మకర రాశి వారికి అకస్మాత్తుగా పాత వ్యక్తుల నుండి పరిచయం కావచ్చు. చాలా కాలం క్రితం జీవితం నుండి వెళ్లిపోయిన వ్యక్తి అకస్మాత్తుగా తిరిగి రావచ్చు, లేదా ఒక గంభీరంగా ఉండే కొత్త వ్యక్తి జీవితంలోకి రావచ్చండి. రిలేషన్షిప్ లో ఉన్న వారి మధ్య మొదట కొంత దూరం లేదా పొరపచ్చులు పెరగవచ్చు. చిన్న చిన్న విషయాల గురించి మనసులో అనుమానం రావచ్చు, కానీ దాని తర్వాత అవగాహన వస్తుంది. ఇరువైపులా కాస్త ఓర్పు పాటిస్తే బంధం మరింత బలపడుతుంది. పెళ్లైన వారికి కూడా ఇదే వర్తిస్తుంది. భార్యాభర్తల మధ్య పాత విషయాలు మళ్లీ రావచ్చు, పాత గాయాలు మళ్లీ తేలవచ్చు. కానీ మీరు సహనంతో ఉండి భావోద్వేగాల్లో సమాధానం చెప్పకుండా ఉంటే బంధం మునపటి కంటే మరింత బలంగా మారిపోతుందండి. ఒక హెచ్చరిక చాలా అవసరం. ఈ సమయంలో భావోద్వేగాల్లో కొట్టుకుపోయి ఏ పెద్ద నిర్ణయము తీసుకోకండి. హృదయంలోని మాటను మెదడుతో ఫిల్టర్ చేశాకే మాట్లాడండి. ఒకసారి వచ్చిన మాటలు వెనక్కి రావు. ఇదంతా అదే దివ్య శక్తి చక్రం పరిధిలో జరగబోతుంది. మిమ్మల్ని రక్షించే ఆ భగవంతుడు ఇప్పుడు మీ బంధాల్లో కూడా సమతుల్యత తెస్తున్నారు. తద్వారా మీరు ఒంటరిగా ఉండకుండా సరైన వ్యక్తులతో ముందుకు సాగండి. ఇప్పుడు ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత విషయానికి వస్తే ఇది చాలా అవసరం. ఆరోగ్య విషయంలో మీరు కాస్త అప్రమత్తంగా ఉండాలి. నిద్రలేమి సమస్య, అకస్మాత్తుగా అలసట, మెదడులో ఎన్నో ఆలోచనలు తిరగడం, ఈ 3 విషయాలు ఈ సమయంలో సాధారణమని చెప్పవచ్చు. చాలా మంది రాత్రంతా నిద్రపోలేకపోతున్నారు. ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తుంది. మెదడులో గత విషయాలు, భవిష్యత్తు చింతలు తిరుగుతూ ఉంటాయి. కొందరికి పాత అనారోగ్యం మళ్లీ ఇబ్బంది పెట్టవచ్చు, ముఖ్యంగా నడుము, మోకాలు లేదా గ్యాస్, యాసిడిటీ సంబంధించిన సమస్యలు. కానీ మానసిక ప్రశాంతత విషయాల్లో కూడా మంచి వార్త ఉంది. గడిచిన కొన్ని నెలలుగా మకర రాశి వారి మనసుపై ఉన్న బరువు నెమ్మదిగా తగ్గిపోతుంది. మనసుపై ఉన్న పెద్ద బండరాయి తొలగిపోయినట్లుగా, లోపల నుండి బరువు దిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. నేను ప్రారంభంలో చెప్పిన రక్షణ ఇది. 3 సార్లు మీరు పెద్ద ముప్పు నుండి బయటపడ్డారు. ఇక 4వసారి అవసరం పడదు. మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే, సరిపడ నిద్రపోతే, శరీరానికి విశ్రాంతి ఇస్తే, వీలైనంత చాలా జాగ్రత్తగా ఉంటే చాలు. అత్యంత ముఖ్యమైనది, ప్రతికూల ఆలోచనలకు ఎక్కువ చోటివ్వకండి. ఎందుకంటే మీ చుట్టూ నిలబడిన దేవతలు కేవలం బయటి ప్రమాదాల నుండే కాక మీ మనసులో నడుస్తున్న ప్రశాంతత లేని స్థితిని కూడా శాంతింపజేస్తున్నారు. దివ్య రక్ష చక్రం యాక్టివేట్ గా ఉన్నప్పుడు శరీరం, మనసు రెండింటికి
ఉపశమనం లభిస్తుంది. లోపల నుండి ఏదో ఒక శక్తి మిమ్మల్ని పట్టుకొని ఉందని అనుభూతి పొందుతారు. మీకు ఇలా అనిపించినట్లయితే తప్పకుండా అవును అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కుటుంబ పరంగా ఈ సమయం మీకు సానుకూలకమైనది. ఇంట్లోని పెద్దల నుండి మంచి సలహాలు లభిస్తాయి. గతంలో మాట్లాడని పెద్దలు కూడా అకస్మాత్తుగా మీకు ఏదైనా ముఖ్యమైన సలహా ఇవ్వచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఎదుగుదల లేదా మంచి వార్త వింటారు. సామాజిక జీవితంలో కూడా మీ గౌరవం పెరుగుతుంది. జనాలు మీ మాటను మరింత శ్రద్ధగా వింటారు. గతంలో మిమ్మల్ని తేలిగ్గా తీసుకున్న వారు ఇప్పుడు మీ మాట విలువ ఇస్తారు. కానీ ఈ మాట గుర్తుంచుకోండి, కుటుంబంలో కొందరు ఈర్ష్య కూడా పడవచ్చు. వారు మీ ఎదుగుదలను చూసి సంతోషపడే బదులు కుళ్ళుకుంటారు. వారికి దూరంగా ఉండడమే మంచిది. మీరు ఎవరికి ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరమైతే లేదు. మీ పురోగతియే అందరికీ సమాధానం చెప్తుంది. కాలంతో పాటు అంతా స్పష్టమవుతుంది. ఇదంతా మకర రాశి వారి జీవితంలో మలుపు ఇంకా మిగిలే ఉంది కాబట్టి జరుగుతుంది. ఈ భూమిపై మిమ్మల్ని శాశ్వతంగా ఓడించేవారు ఎవరు లేరు. మీ జీవితం చాలా గొప్పది కాబోతుంది. మిమ్మల్ని ఆ దేవతలే ఇప్పుడు మీ కుటుంబ సామాజిక జీవితంలో కూడా తమ ఆశీస్సులు చూపిస్తారు. ఇప్పుడు మీరు చేయవలసిన కొన్ని విషయాలు మరియు అస్సలు చేయకూడని కొన్ని విషయాల గురించి అయితే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్నేహితులారా, ఉదయాన్నే లేచి హనుమాన్ చాలీసా లేదా బజరంగ బలి పఠనం తప్పకుండా చేయండి. వీలైనంత వరకు తెలుపు లేదా లేత నీలం రంగు దుస్తులు ధరించండి. ఈ రంగులు ఈ సమయంలో మకర రాశి వారికి ఎంతో శుభకరం. మీ పనిలో నిజాయితీని కాపాడుకోండి. ఈ సమయం కష్టానికి ఫలితాన్ని ఇచ్చే సమయం. నిజాయితీగా పనిచేసే వారికి ఫలితం దక్కుతుంది. కానీ ఎవరి వద్ద అప్పు తీసుకోకండి. అవసరం లేకుండా అప్పు ఇవ్వకండి. ఈ సమయంలో డబ్బు లావాదేవీలు చాలా ఆలోచించి చేయండి. రాత్రి ఆలస్యం వరకు మెలుగుగా ఉండి మొబైల్ వాడకండి. నిద్ర చాలా అవసరం. అత్యంత ముఖ్యమైనది, కోపంలో ఏ పెద్ద నిర్ణయం తీసుకోకండి. కోపంలో వచ్చే మాటలు బంధాలను తెంచగలవు. ఈ విషయాలన్నీ అందుకే ముఖ్యమైనవి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న దివ్య రక్షణ చక్రం మీకు మీ జీవితంలో కొంత క్రమశిక్షణ పాటించినప్పుడే పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. దేవతలు సహాయం చేస్తారు, కానీ మీ వంతు బాధ్యత మీరు నెరవేర్చాలి. మరి స్నేహితులారా, ఈ రాబోయే రోజుల్లో మీరు చేయవలసిన అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఏమిటి అంటే, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి సింధూరం సమర్పించి అక్కడ కూర్చొని 11 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. ఇంటికి వచ్చాక ఒక యాపిల్ కోసి పేదవారికి ఇవ్వండి. ఇది చాలా సులువైన పరిహారం, కానీ ప్రభావం చాలా లోతైనది. అలాగే ఈ రోజు ఉదయం ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దుర్గాదేవికి నమస్కరించి, అమ్మా నన్ను కాపాడు, నా మార్గాలు తెరువు అని చెప్పండి. ఇంతే చాలు. మనస్ఫూర్తిగా చెప్పాలి. భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఉండాలి. ఈ 2 పరిహారాలు చేసి చూడండి. మీకు తక్షణమే ఫలితం లభించడం కనిపిస్తుంది. మార్పు మీరే స్వయంగా అనుభవిస్తారు. శరీరం తేలిగ్గా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మార్గాలు తెరుచుకోవడం కనిపిస్తాయి. ఈ పరిహారాలు అందుకే పనిచేస్తాయి, ఎందుకంటే ఇవి ఇప్పటికే మీ చుట్టూ ఉన్న దివ్య రక్ష చక్రాన్ని మరింత బలపరుస్తుంది. మీరు హనుమంతుడిని, దుర్గాదేవిని స్మరించుకున్నప్పుడు 33 కోట్ల దేవతలు సైతం మరింత యాక్టివేట్ అవుతారు. 3 సార్లు మిమ్మల్ని కాపాడిన అదే దేవతలు ఇప్పుడు మీ పరిహారాల ద్వారా మీ జీవితంలో శాశ్వత మార్పు తెస్తారు. స్నేహితులారా, మిమ్మల్ని భయపెట్టడానికి నేను ఇదంతా చెప్పడం లేదు. మిమ్మల్ని మేల్కొల్పడానికి చెప్తున్నాను. మీపై 33 కోట్ల దేవతల కృప ఉంది. మిమ్మల్ని చావు వంటి పరిస్థితి నుండి కాపాడారు. ఇప్పుడు మీపై మీరు నమ్మకం ఉంచవలసిన సమయం వచ్చింది. మిమ్మల్ని ఓడించాలనుకున్న వారు తామే ఓడిపోతారు. మీరు ఏమీ చేయనవసరం లేదు. మీ దారిలో ముందుకు సాగుతూ ఉండండి. గుర్తుంచుకోండి, ఈ భూమిపై మకర రాశి వారిని శాశ్వతంగా ఓడించేవారు ఎవరూ లేరు. మీ జీవిత మలుపు ఇంకా రాయబడుతుంది. మీ జీవితం చాలా గొప్పగా మారబోతుంది. నేను ప్రారంభంలో చెప్పిన అదే దివ్య రక్షా చక్రం ఇప్పుడు మీ జీవితంలోని ప్రతి కోణంలోనూ పనిచేస్తుంది. కెరియర్లో, డబ్బులో, బంధాల్లో, ఆరోగ్యంలో, కుటుంబంలో, ప్రతి చోట 4 దిక్కుల నుండి ధర మార్గాలు తెరుచుకున్నాయి. ఎందుకంటే దేవతలు ఇప్పుడు కేవలం కాపాడడమే కాకుండా మిమ్మల్ని ముందుకు నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఈ వీడియో మీ మనసును తాకినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను తదుపరి వీడియోలో మీకోసం మరికొన్ని లోతైన విషయాలు తీసుకొస్తాను. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మరి స్నేహితులారా, మకర రాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.